తిరుమలేశుని దర్శనానికి 7 కొండలు నడిచి వస్తామని ఎలా మొక్కుకుంటారో అదేవిధంగా కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి కాలినడక వస్తామని మొక్కుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మునుపెన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, ఆటోలు వంటి వాహనాల ద్వారా ఈ వాడపల్లికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో చాలా మంది భక్తులు కాలినడకన వస్తామని మొక్కుకుంటున్నారు. ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలాల వారే కాక పరిసర 40-50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా నడిచి వచ్చే భక్తులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కొంతమంది శుక్రవారం రాత్రికే ఆలయం వద్దకు చేరుకుంటుండగా మరికొంతమంది శనివారం తెల్లవారుజామున బయలుదేరి కాలినడకన వస్తున్నారు. ముఖ్యంగా ఆలమూరు మండలం బడుగువాలి లంక మీదుగా గోదావరి పాయను దాటుకుని వాడపల్లి వచ్చే భక్తులు కూడా అధికంగా ఉంటారు. అయితే గోదావరి పాయలలో నీరు అంతగా లేకపోయినప్పటికీ ప్రాణాలు తీసే ఊబిలు ప్రమాదాలు తెస్తున్నాయి. ఈ నెల 11న ఇలా నడిచి వాడపల్లి వెడుతూ గోదావరి పాయ ఊబిలో చిక్కుకుని ఆలమూరు మండలం మడికి, చిలకలపాడు గ్రామాలకు చెందిన 3 మృతి చెందిన సంగతి తెలిసిందే. అందుకనే ఈ దొంగ ఊబులకు భయపడి దూరమైనప్పటికీ గోదావరి పాయను నడిచి దాటకుండా రోడ్లపైనే నడుచుకుంటూ వాడపల్లి చేరుకుంటున్నారు. శనివారం కడియం మండలం కడియపు లంకకు చెందిన 25 మంది భక్తులు ఆ విధంగానే జొండాడ, రావులపాలెం మీదుగా వాడపల్లి వెళతారు. వాస్తవానికి వీరు గోదావరి నది దాటితే కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే వాడపల్లి చేరుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ దూరమైన రోడ్డు మార్గం ద్వారానే నడిచి వెళుతున్నారు. ఈ విధంగా నడిచి వెళుతూ వాడపల్లి వెంకన్నకు మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు ప్రతి శనివారం వేలాదిగా ఉంటున్నారు. కడిపలంక నుంచి అండి, తూర్పుగోదావరి జిల్లా. ఇంతకుముందు ఒకసారి వాడపల్లి వెళ్ళామండి గోదావరి దగ్గర నుంచి. ఇప్పుడు వెళ్దాం అనుకున్నామండి. వాటర్ ఎక్కువ ఉందని ప్రమాదం వల్ల 3 ఆడవాళ్ళు చనిపోయారండి. అంతకు నుంచి ఇలా రావులపాలెం నుంచి వెళ్తున్నామండి. 20 కిలోమీటర్లు అండి.